హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. మీరు ఎలా జరుపుకున్నారు వినాయక చవితి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా జరుపుకున్నాను అనేది ప్రతీది కూడా వీడియో షూట్ చేశాను. ముందు రోజు నుంచి కూడా నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏమి అనేది ప్రతీది కూడా వీడియో షూట్ చేశాను అనమాట. నేను 1 వీక్ నుంచి ప్లాన్లోనే ఉన్నాను అనమాట. వినాయక చవితి ఒక్కదాన్నే కదా, అన్ని పనులు చేసుకోవాలి అని చెప్పేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనులు చేసుకున్నాను అనమాట. వెన్స్డే వచ్చేసి మొత్తం ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేసుకున్నాను. ఇంకా మనకి సాటర్డే కదా వినాయక చవితి, ఫ్రైడే పూజ రూమ్ అంతా ఫొటోస్ అంతా క్లీన్ చేసుకోకూడదు కాబట్టి నేను థర్స్డేనే ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఏం పెట్టాలి అనేసి కూడా ముందే నాకు ఐడియా ఉందనమాట, ఎలా చేసుకుందాము అనేసి. కాబట్టి ప్రింట్అవుట్ తీపించుకొని రమ్మని చెప్పినాను మా హస్బెండ్కి. ఇది బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్అవుట్ తీసుకొచ్చినారు. అది బ్లాక్ అండ్ వైట్ ఉంది కదా, మంచిగా కనిపించదు అని చెప్పేసి నేను స్కెచెస్తో కలర్స్ అంతా కూడా ఇలా చేశాను అనమాట. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా పండగ రోజుకి నాకు ఈ శారీ కట్టుకోవాలి కాబట్టి ఆ రోజే అయితే కష్టం అవుతుంది అని చెప్పేసి ముందు రోజే నేను ఇలా పిన్స్ పెట్టేసుకొని రెడీగా పెట్టేశాను అనమాట. ఇంకా ఫ్రైడే అయితే పూజకు సంబంధించినటువన్నీ కూడా పనులు ఉంటాయి అని చెప్పేసి ఇవంతా కూడా నేను థర్స్డేనే రెడీ చేసేసి పెట్టుకున్నాను. కోన్ పెట్టుకున్నాను అనమాట థర్స్డేనే. ఎందుకంటే నాకు కోన్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. ప్రతి పండగకి, చిన్న పండగ అయినా పెద్ద పండగ అయినా కోన్ పెట్టుకోవాలి అనిపిస్తుంది అనమాట. కాబట్టి నేను పెట్టుకున్నాను. అలానే దివికి కూడా ఫ్రైడే ఈవినింగ్ అయితే పెట్టేశాను అనమాట. అదైతే నేనేం వీడియో షూట్ చేయలేదు. ఇదైతే కొద్దిగా తీసాను, మీకు కూడా చూపిద్దాం నేను ఏమేమి చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది అని చిన్న క్లిప్ తీసాను అనమాట. తర్వాత వచ్చేసి ఇది సాటర్డే మార్నింగ్ వినాయక చవితికి ఇంకా ముగ్గు వేశాను. ఫస్ట్ నేను ముగ్గు వేసిన వెంటనే వీడియో షూట్ చేయలేదనమాట, మర్చిపోయినాను. అక్కడ ప్రసాదాలు చేస్తూ మర్చిపోయినాను. అందుకు పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా చిన్న క్లిప్ తీశాను అనమాట, నేను ఎలా ముగ్గు వేసుకున్నాను అనేది ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. తర్వాత ఇవి మామిడాకులు అంతా కూడా నేను ఫ్రైడే నైటే అంతా అరేంజ్ చేసేసుకున్నాను. సాటర్డే మార్నింగ్ అంతా కూడా పిన్ పెట్టేసి రెడీ చేసి పెట్టేశాను అనమాట. డోర్స్కి అంతా కూడా పెట్టేశాను. తర్వాత ఇక్కడ మామిడాకులంతా కట్టేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు చేయడానికైతే వంట రూమ్లోకి అయితే వెళ్ళానమాట. ఫస్ట్ గ్యాస్ అంతా మనం నైట్ క్లీన్ చేసేసానంతా. ఒకసారి అంతా కూడా క్లీన్ చేసుకొని పూజ బొట్లంతా పెట్టేసి మనం ప్రసాదం చేస్తున్నాం కాబట్టి దేవుడి కోసము ఫస్ట్ శుభ్రంగా అంతా కూడా పూజ చేసేసిన తర్వాత, గ్యాస్కి పూజ చేసిన తర్వాత వంట చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. కాబట్టి గ్యాస్ అంతా కూడా రెడీ చేసేసి తర్వాత ఇంకా ఫస్ట్ అయితే పాలు పెట్టేశాను. ఇంకా ఒక్కొక్క ఐటమ్స్ అన్ని ప్రసాదాలు చేసుకుంటూ పోయినాను అనమాట. నేను ప్రతిదీ కూడా ఏమి వీడియో షూట్ చేయలేదు. ఇంకా నేను అక్కడ ప్రసాదాలు చేస్తూ వీడియో షూట్ చేయాలంటే కుదరదు, ఆయన కూడా లెంత్ వీడియో అయిపోతుంది కదా. నేను ఏమేమి చేశాను అనేది ప్రసాదం లాస్ట్లో మీకు ఒకసారి చూపిస్తాను. నేను వంట చేస్తున్నాను అని మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇట్లా ప్రసాదాలు చేసుకున్నాను అనేది మాత్రమే కొద్ది క్లిప్ తీశాను. మా హస్బెండ్ అట్లా వీడియో తీసింటే అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి చిన్న క్లిప్స్ అయితే తీశాను అనమాట. ఇక్కడ వచ్చేసి సేమియా పాయసం చేస్తున్నాను. ఏమేమి చేశాను అనేది లాస్ట్లో మీకు అందరికీ అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. నేను అక్కడ వంట చేస్తుంటే అత్తమ్మ వచ్చేసి 2 పిల్లల్ని కూడా చూసుకుంటుంది అనమాట. మాకు తెలీదు అత్తమ్మ వచ్చేది, కానీ సర్ప్రైజ్ చేసింది అనమాట. అత్తమ్మ ముందు రోజు వచ్చింది, ఫ్రైడే వచ్చింది, నాకు తెలియదు అసలు. కానీ మంచిగా అనిపించింది అనమాట. అందరం కలిసి అయితే చేసుకున్నాము. మా అమ్మాయి ఒకటే వచ్చిందంటే కూడా ఇంకా బాగుంటుంది, కానీ రాలేకపోయినారనమాట మా అమ్మయ్య. అత్తమ్మ ఒకటే వచ్చింది. మేమందరం కలిసి కూడా వినాయక చవితి జరుపుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి నేను దేవుడికి కావాల్సినవి ఉండ్రాలు అవన్నీ చేస్తున్నాను అనమాట. ఇది నేను ఎక్కువగా పిండి తీసుకోవడం వల్ల సరిగ్గా కుదరలేదు నాకు ఇది నైవేద్యము. మేము తినలేకపోయినాం అనమాట అదంతా. తర్వాత వచ్చేసి ఇక్కడ వడ చేస్తున్నాను. ఇంకా కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను అనమాట. పూర్తిగా వీడియో షూట్ చేయలేదు నేను. ఇంకా తర్వాత ప్రసాదాలు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఆవిరి కుడుములు అవన్నీ చేశానమాట. నేను షేప్లో చేయడం వల్ల బియ్యం పిండి ఎక్కువ ఉండడం వల్ల అది సరిగ్గా ఉడకలేకపోయింది అనమాట. స్టఫింగ్ మాత్రం కొద్దిగా ఉంది కాబట్టి అది సరిగ్గా కుదరలేదు అనిపించింది నాకు. ఇంకా అన్ని ఐటమ్స్ అయితే మంచిగా అనిపించినాయి. బెల్లం అన్నము, సేమియా పాయసము, వడ, అరటికాయ తాలింపు చేసినాను. అన్నము, సాంబారు, దద్దోజనము, చిత్రాన్నము, ఇవన్నీ ప్రసాదాలు అయితే చేశానమాట. ఒక్కొక్కటి ఇక్కడ నేను ప్రసాదాలు చేస్తున్నాను. అత్తమ్మ ఉండేసి అక్కడ పూజ రూమ్ అంతా కూడా పూలన్నీ అరేంజ్ చేసేసి తర్వాత పిల్లల్ని ఇద్దరిని కూడా చూసుకుంటా ఉందన్నమాట. అక్కడ స్నానాలు చేపించేసి రెడీ చేసేసింది పిల్లల్ని. ఇక్కడ కార్లో ఆడుకుంటుంటే మా హస్బెండ్ వీడియో క్లిప్ తీశారనమాట. నాకు కూడా మెమరీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో కూడా అట్లా చిన్న క్లిప్ పెట్టుకున్నాను.
ఇద్దరు పిల్లలు కూర్చున్నప్పుడు వీడియో షూట్ చేసుకుందాము అనేసి అనుకున్నాను అనమాట. కానీ కారు వచ్చినప్పటి నుంచి నేను వీడియో షూట్ చేయలేదన్నమాట. కానీ ఇది తీయడం మా హస్బెండ్ తీయడం వల్ల నాకు కూడా మెమొరీగా ఉంటుంది ఎప్పటికీ అనేసి ఇలా అయితే వీడియో క్లిప్ పెట్టాను. నేను ఇది వచ్చేసి కృష్ణాష్టమి అప్పుడు మేము పండక్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకున్నాం అనమాట. ఇది తిరుపతిలో నాకు మంచిగా అనిపించింది. ఇద్దరు పిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇది. ఇంకా చిన్న పాప అయితే ఈరోజు వీడియో కోసం అయితే కూర్చోబెట్టాను, కానీ ఇన్ని రోజులైతే ఏం కూర్చోబెట్టలేదు. గుర్తుగా ఉంటుంది అనేసి కూర్చోబెట్టాను అనమాట. నేను కూడా రెడీ చేసేసుకొని ఇంకా పూజకు అన్ని కూడా రెడీ చేస్తున్నాను. ఇంకొచ్చేసిన తర్వాత పూజకు కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు పైన అయితే అంతా అత్తమ్మని దీపారాధన అంతా చేసేసింది అనమాట. డైలీ చేసినట్టే, కానీ పూలన్నీ అరేంజ్ చేసేసి దీపారాధన చేసేసింది. తర్వాత నేను ఇక్కడ వినాయకుడు కూర్చోబెట్టే ప్లేస్లో మాత్రం అంతా నేను డెకరేషన్ చేద్దాము అని చెప్పేసి నేను ముందే అరేంజ్ చేసేసుకుని అనుకున్నా కదా ఏమేమి చేయాలి అనేది. నేను పెద్దగా గ్రాండ్గా బ్యాక్ డ్రాప్ ఏం పెట్టలేదన్నమాట. సింపుల్గానే చేసుకుందాము అని చెప్పేసి అది బ్యాక్ డ్రాప్ అది పెట్టేసి నా దగ్గర ఆల్రెడీ ఇలాంటిది ప్లాస్టిక్ది పూలది ఉందనమాట. అందుకు అక్కడైతే పెట్టేశాను. తర్వాత మామిడి ఆకులతో నాకు వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. నేను ఆల్రెడీ చూపించాను కదా, అది వినాయకుడిది ఫోటో నేను ప్రింట్ చేశాను అనేసి అదంతా అక్కడ కూడా అది పెట్టేసి తర్వాత దాని చుట్టుపక్కలంతా కూడా మామిడి ఆకులు పెడితే మనకి మంచి కలర్ఫుల్గా ఉంటుంది, ట్రెడిషనల్గా లుక్ వస్తుందని చెప్పేసి నేను అవి మామిడి ఆకులన్నీ కూడా ముందు రోజు అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసి అన్నీ పెట్టేస్తూ ఉన్నాను అనమాట, ఒక్కొక్కటి. తర్వాత బ్యాక్ డ్రాప్ అయితే ఇంతనే సింపుల్గానే రెడీ చేసేసుకున్నాను. తర్వాత వినాయకుడిని కూర్చోపెట్టే ప్లేస్లో అయితే ఫస్ట్ ఒకసారి పసుపు నీళ్ళతో అంతా కడిగేసిన తర్వాత ముగ్గు వేసుకున్నాను అనమాట. బియ్యం పిండితో ముగ్గు వేసేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అంతా వేసేసి ఇంకా పీట అయితే పెట్టేసాను అనమాట. అంతా కూడా మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది కదా. కొద్దిగానే క్లిప్స్ తీసాను అనమాట, మొత్తం అంతా ఏం తీయలేదు. నేను ఏమేమి చేసుకున్నాను అనేది మీకు కూడా చూస్తారు కదా, నాకు కూడా మెమొరీగా ఉంటుంది కదా ఎప్పటికీ అనేసి ఇలా షూట్ చేశాను అనమాట. ఇంకా అక్కడంతా అరేంజ్ చేసిన తర్వాత ముందు రోజు నేను పీట అంతా కూడా డీప్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి పసుపు నీళ్ళతో అట్లా కడిగేసి పసుపు అంటించి కుంకుమ పెట్టేశాను అనమాట. పెట్టేసి పీట పైన కూడా కొద్దిగా అట్లా ముగ్గు వేసుకున్నాను అనమాట. ముగ్గు వేసుకున్న తర్వాత మళ్ళీ అన్నీ కూడా ఒక్కొక్కటి కావాల్సినవన్నీ కూడా మా హస్బెండ్ నాకు ఇక్కడ అందిస్తున్నారు. ఇంకా అత్తమ్మ వచ్చేసి చిన్న పాపను ఉయ్యాల్లో వేసి ఊపుతుందనమాట. నేను బియ్యం మర్చిపోయినా అని చెప్పేసి మళ్ళీ పోయి బియ్యం తెచ్చుకొని బియ్యం అయితే పెట్టేసి ఇక్కడ మళ్ళీ వినాయకుడిని అయితే కూర్చోబెడుతూ ఉన్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను ముందే అరేంజ్ చేసేసుకున్నాను, ఏమేమి చేసుకోవాలి ఏమి అనేది. కాబట్టి పెద్దగా ఏమి హడావిడి అనిపించలేదు. అందులో ఇంకా 11:00కి అనమాట మంచి టైం మనకి. 11 నుంచి 1:30 వరకు పూజ టైము. కాబట్టి అన్నీ బాగా అరేంజ్ చేసేసుకున్నాం అనమాట. నిదానంగానే పూజ చేసుకున్నాము అని చెప్పేసి ఫస్ట్ అవంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వినాయకుడిని అయితే తీసుకొచ్చినారు, ప్రకాష్ వెళ్ళి తీసుకొచ్చినారు. ఇంకా నేను మట్టి వినాయకుడినే పెడతామన్నమాట. కలర్ ఉండే వినాయకుడిని పెట్టాము. అప్పటి నుంచి అత్తమ్మ వాళ్ళు మట్టి వినాయకుడినే పెడుతున్నారు కాబట్టి నేను కూడా ఇంకా మట్టి వినాయకుడినే పెడుతున్నాను అనమాట. వినాయక చవితి రోజు మాత్రం మట్టి వినాయకుడిని పూజిస్తేనే మనకి ప్రతిఫలం ఉంటుంది అని కూడా అంటారనమాట. కాబట్టి మేము మట్టి వినాయకుడినే పూజిస్తామన్నమాట. ఇక్కడ వినాయకుడికి అన్నీ కూడా బొట్లు పెట్టేసి నేను పీట పైన అయితే కూర్చోబెట్టినాను. ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. పైన వినాయకుడు ఫోటో పెట్టినాను కదా, తర్వాత దాని కింద కూడా ఇట్లా పీట పైన ఫోటో పెట్టడం వల్ల చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకా దేవుడికి పూలన్నీ ఒక్కొక్కటి వేస్తూ ఉన్నానన్నమాట. నేను ఇవన్నీ ముందే అరేంజ్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి పూలు అత్తమ్మ కుట్టిందనమాట. ముందు సాటర్డే మార్నింగే ఇవంతా కూడా అత్తమ్మ తీసుకొచ్చింది. పూలన్నీ కూడా అత్తమ్మనే తీసుకొచ్చిందనమాట. మాకు ఇక్కడ కుదరదు, నేను వెళ్ళి తీసుకురాలేను అని చెప్పేసి ఇంకా అక్కడ అత్తమ్మ ఎలానో వస్తుంది కదా ఫ్రైడే అని చెప్పేసి తిరుపతిలోనే తీసుకొచ్చిందనమాట అవన్నీ కూడా. ఇంకా ఈ మందారం పూలు అవన్నీ వచ్చేసి మా చెట్టుకు కాసినటివే చాలా తీసుకొచ్చింది అత్తమ్మ. అవన్నీ కూడా నేను బాగా డెకరేషన్గా పెడదాము అని చెప్పేసి పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనకి 21 ఆకులతో పూజిస్తారు కదా వినాయకుడికి, అవంతా ఏం నాకేం దొరకలేదనమాట. కాబట్టి అవేం పెట్టుకోకుండా ఊరికే నా దగ్గర ఉన్న మామిడి ఆకులు పూలతో అన్నీ కూడా పీట పైన బియ్యం వేసి బియ్యం పైన అరిటాకు వేసి అట్లా కొన్ని ఆకులతో పెట్టేసిన తర్వాత వినాయకుడిని అయితే కూర్చోబెట్టాను అనమాట. మన సైడ్ అయితే అక్కడ తిరుపతిలో కానీ అట్లయితే మనకి 21 ఆకులు రకాలు దొరుకుతాయి కాబట్టి అవంతా కూడా పెట్టేసి వినాయకుడిని కూర్చోబెడతాము. ఇక్కడ అత్తమ్మని తీసుకొచ్చేసినప్పుడు గరక కూడా, కాబట్టి నేనేమి ఇక్కడేం తీసుకోలేదు. ఇంకా తీసుకొచ్చిన అంతా కూడా ఒక్కొక్కటి డెకరేషన్ చేస్తూ ఉన్నానన్నమాట. తర్వాత కిరీటం నేను ఆల్రెడీ ఇంతకుముందు వినాయక చవితి చేసుకున్నప్పుడే చేశానన్నమాట. అందుకు ఆ కిరీటం అయితే పెట్టేశాను. అంబ్రిల్లా కూడా పెడదాం అనుకున్నా కానీ వెనకాల ఉన్న ఫోటో వినాయకుడిది కనిపించట్లేదు అనమాట. కాబట్టి అంత క్లమ్జీగా ఉంటుంది అని చెప్పేసి వినాయకుడు అది కిరీటం అయితే పెట్టలేదు.
ఇంకా తర్వాత అవన్నీ స్వీట్ కార్న్ అవంతా ఫ్రూట్స్ కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేశాను. తర్వాత యాపిల్, ఆరెంజ్ అనేది ఇంకొక ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి అత్తమ్మ ఇక్కడ పసుపుతో వినాయకుడిని చేస్తుంది. మనం పసుపు వినాయకుడిని పెట్టి ఫస్ట్ పూజించాలి కాబట్టి ఇక్కడైతే పసుపు వినాయకుడిని చేస్తుందనమాట. నేను ఇంకా అక్కడ దీపారాధన చేశాను. ఇంకా దీపాలకు కావాల్సిన పూలు డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఇంక ఇలా అరేంజ్ చేసేస్తున్నాను. ఇంకా అత్తమ్మ వచ్చేసి పసుపు వినాయకుడిని కూడా చేసేసింది. ఒక ప్లేట్లో పైన ఆకు పెట్టి పసుపు వినాయకుడిని పెట్టేసి అక్కడ ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నానో అక్కడ ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఇక్కడంతా పెట్టేసుకున్న తర్వాత దేవుడికి కావాల్సినవి ప్రసాదాలన్నీ కూడా చేశాను కదా నేను, అవన్నీ కూడా కప్పులో వేసాను అనమాట. ఇక్కడ బొరుగులు బెల్లము, అటుకులు బెల్లం, పప్పులు బెల్లం కూడా పెట్టానమాట. ఇంక నేను చేసిన ప్రసాదాలన్నీ కూడా పెట్టేసి తర్వాత పానకం కూడా చేసి పానకం కూడా పూజ రూమ్లో అయితే పెట్టేసి పూజ చేసుకోవడానికైతే ఇంకా కూర్చుంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాము. ఫస్ట్ ఏమేమి కావాలి అవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకుంటే మనకి పూజ టైంలో కూర్చున్నప్పుడు లేవాల్సిన అవసరం ఉండదు కాబట్టి అంతా కూడా ముందే అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను తొలిసాకు వేసాను అనమాట. మనం వినాయక చవితి రోజు మాత్రమే తొలిసాకు పెడతాం వినాయకునికి, ఇంకా మిగతా రోజుల్లో ఎప్పుడు పెట్టామన్నమాట. తర్వాత శంకుపూలు కూడా తెచ్చిందనమాట అత్తమ్మ. ఆ శంకుపూలు కూడా అన్నీ అరేంజ్ చేసేసి బాగా నీట్గా అయితే అరేంజ్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి మా దివిజ వీడియో షూట్ చేస్తుందనమాట. మా ముగ్గురం కనిపిస్తున్నామంటే మా దివిజనే తీస్తుందనమాట వీడియో. పూజకి ఇంకా ఎలా చేసుకున్నాం ఏమనేది అది నేను ఫోన్లో పెట్టినారనమాట. అంత ప్రాసెస్ వాళ్ళు చెప్తూ ఉంటే మేము చేస్తూ ఉన్నామన్నమాట. నేను అత్తమ్మ ప్రకాష్ ముగ్గురం కూడా కూర్చొని ఇలా అయితే పూజ అంతా చేసుకుంటూ ఉన్నామన్నమాట. కథ అంతా కూడా 1.5 అవర్ అయింది పూజ చేసేలోపే. ఇప్పుడు అంతా కూడా నేను బ్యాక్గ్రౌండ్లో మాట్లాడాను కదా, ఇప్పుడు మేము రియల్గా ఎలా చేసుకున్నాము అనేది నీకు రాగా పెట్టేస్తాను చూడండి. కలశపూజనం చ కరిష్యే. నీళ్ళ పానని కలశే గంధ పుష్పాన్ని నిక్షిప్య. మీ ముందు ఉంచుకున్న నీళ్ళ గ్లాసుకు 4 వైపులా గంధం పట్టు పెట్టి కుంకుమ పట్టు కూడా పెట్టి చిన్న పుష్పమును గ్లాసులో వేసి చేతితో మూసిపెట్టాలి. కలశస్యముఖే విష్ణు అంటే మీద మండపం మీద మీ మీద కూడా కలుపుకోవాలి. ఇక తర్వాత వినాయకుడి పూజ ప్రారంభిద్దామా? ప్రార్థన చేయండి. భవసంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం మహం భవే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం. అత్ర కచ్చ జగద్వన్య సురరాజాతితేశ్వర అనాథనాగ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షంతలు వేయండి. కథ అంతా కూడా నేను వీడియో ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే 40 to 45 minutes పడుతుంది కాబట్టి కథ అదంతా ఏం చూస్తారు అని చెప్పేసి నేను అదంతా ఏం వీడియో అయితే పెట్టలేదు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత తలగైతే వేసేసుకొని పూజ చేసుకున్నాం అనమాట. టెంకాయ కొట్టుకొని పాపను కూడా ఇట్లా పడుకోబెట్టేసి వీడియో షూట్ చేశాను. కొద్దిగా మెమొరీగా ఉంటుంది కదా, గుర్తుగా ఉంటుంది. పాప పుట్టిన తర్వాత ఫస్ట్ వినాయక చవితి బాగా చేసుకోవాలి అనుకున్నాను. నాకు వీలైనంత వరకు, నాకు కుదిరినంత వరకు అయితే బాగా చేసుకున్నానని నేను అనుకుంటున్నాను అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. తర్వాత నేను ముందు రోజు ఇవన్నీ అరేంజ్ చేసేసుకున్నాను, ప్లాన్ చేసేసుకున్నాను కాబట్టి అంతగా హడావిడి అనిపించలేదనమాట. సాటర్డే మార్నింగ్ అందులో అత్తమ్మ ఉండడం వల్ల కొద్దిగా హెల్ప్ అయింది. ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా అత్తమ్మనే చూసుకుంది కాబట్టి పూజకు కావాల్సినవి ప్రసాదాలు కావాల్సినవన్నీ కూడా నేను చూసుకున్నాను. ఇంకా ప్రకాష్ కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఈజీగానే అనిపించింది అనమాట. పెద్దగా కష్టం అనిపించలేదు అందులో పూజ చేసుకునేటప్పుడు కాబట్టి. కొద్దిగా మనకి బాగా నాకు ఇలా చేసుకోవాలన్నా ఇష్టమే, ఏదైనా క్రియేటివిటీగా చేయాలంటే చాలా ఇష్టం అనమాట. మెమొరీస్ని క్యాప్చర్ చేయాలంటే చాలా ఇష్టము కాబట్టి నేను బాగా ఇష్టంగానే చేసుకున్నాను. తర్వాత ఇవంతా కూడా కొన్ని ఫొటోస్ తీసుకుందాము అని చెప్పేసి తర్వాత ఇంకా ప్రకాష్ కూడా సెల్ఫీగా అయితే ఫొటోస్ అయితే ఇట్లా తీసుకున్నాం అనమాట. తర్వాత చూడండి యక్షి
आने से दीपक को निकाल देंगे। మార్నింగ్ అంతా కూడా ఇలా పూజ చేసేసుకున్నాము. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా అదే రోజే ఈవినింగే మేము వినాయకుడిని ఒక పెద్ద వినాయకుడి దగ్గర పోయి మా వినాయకుడిని పెట్టేద్దాము అనేసి అనుకున్నాం అనమాట. ఇంకా కాబట్టి ఈవినింగ్ ఒకసారి మళ్ళీ దీపారాధన పూజ చేసుకున్న తర్వాత పీట కదిలిచ్చేసి ఇంకా వినాయకుడిని తీసుకొని మేము పెద్ద వినాయకుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మా ఇంటి దగ్గరలోనే ఇక్కడ వినాయకుడిని కూర్చోబెట్టినారు. చాలా బాగా సెటప్ చేసినారు చూడండి, ఇక్కడ అరేంజ్ చేసినారు, మంచిగా అనిపించింది. ఇక్కడ పెద్ద వినాయకుడిని కూర్చోబెట్టినారు, భలే ఉందనమాట. వీడియోలో అంతగా కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా అయితే బాగుందనమాట, కలర్ఫుల్గా ఉంది. తర్వాత స్టోన్స్తో అంతా వినాయకుడిని రెడీ చేశారనమాట. కాబట్టి నాకు మంచిగా అనిపించింది. మీకు ఎలా ఉందనేది నాకు చెప్పండి. ఇక్కడ వచ్చేసి నేను వీడియో కొద్ది క్లియర్గా కనిపించాలి అని చెప్పేసి కొద్ది దగ్గర నుంచి వీడియో షూట్ చేశాను. కానీ ఫోన్లో అంతగా క్లియర్గా కనిపించట్లేదు, డైరెక్ట్గా అయితే మంచిగా కళ్ళగా కనిపించినాడు అనమాట నాకు వినాయకుడు. ఇక్కడైతే ఇక్కడ వచ్చేసి మేము మా వినాయకుడిని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి పూజ చేసుకొని తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళామన్నమాట. ఇవంతా కూడా నేను కొద్దిగా వీడియో షూట్ చేశాను. మేము 3 రోజులు అయితే పెట్టుకోము కాబట్టి ఇంట్లో ఇంకా అదే రోజే ఈవినింగ్ ఇట్లా పెట్టేశామన్నమాట. తర్వాత ఇంకా ఆ రోజు నైట్ ఇట్లా మా ఇంటి దగ్గర ఇట్లా గెటప్స్ వేసుకుంటే బాగుంది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశాను అనమాట. శివ పార్వతులు తర్వాత వచ్చేసి వినాయకుడు గెటప్ వేసుకున్నారు. ఇలా వెళ్తూ ఉంటే కొద్దిగా మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి చిన్న వీడియోస్ అయితే క్లిప్ తీశాను. తర్వాత కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.